కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు. నాడు పోలీసులు నా పైన, ఆ డిఎస్పీ గారు నా పైన దాడి చేసినా, నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ప్రజలే నన్ను ప్రోత్సహించారు. తల్లి, బంగారుపాలెం నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది. అందుకే బంగారుపాలెంని పూతలపట్టు నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా, కాపాడుతా, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారుపాలెం ప్రజలకి, పూతలపట్టు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తల్లి, నేను ఇక్కడికి వచ్చింది నేను మాట్లాడేసి వెళ్ళిపోయేదానికి కాదు, మీ దగ్గర నుంచి కూడా వినేదానికి, ఇంకేం చేస్తే బాగుంటుంది తెలుసుకునేదానికి వచ్చాము. అందుకే ఇప్పుడు ఈ ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అధికారులు నేను కోరుతున్నాం. అమ్మా, ప్రజావేదిక పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరు తెలుసా? మీ అందరు తెలుసా? 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఉండవల్లి గ్రామంలో ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక ఒక భవనం కట్టాడు తల్లి. అక్కడ ప్రజలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కలిసేదానికి. ఈ ఫేక్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఆ ప్రజావేదిక కూల్చేస్తాం తల్లి. కూల్చేశాడు. ఆ రోజు నుంచే విధ్వంసం పాలన మొదలైంది తల్లి. ఆ రోజు నుంచి అడుగడుగునా ప్రజలు ఇబ్బంది పడారు తల్లి. అందుకే మనకు జీవితాంతం గుర్తుండాలని ఆ భవనం కట్టట్లేదు, అట్లనే ఉంచుతున్నాం. చరిత్రలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే తరాల్లో కూడా గతంలో ఒక ఫేక్ జగన్ ఉండేవాడు, ఎలా భవనాలు కూల్చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి అని అది అట్లనే వదిలేస్తున్నాం. కానీ ఊరూరు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజావేదిక పేరుతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది తల్లి. అందుకే ప్రజావేదికతో ఈ కార్యక్రమం మీ ముందరకు వచ్చామని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అధికారులందరినీ నేను కోరుతున్నాం. నమస్కారం. గౌరవ గౌరవ నారా లోకేష్ బాబు గారికి పూతలపట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన, బంగారుపాలెం మండల ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. లోకేష్ బాబు గారు చెప్పిన చివరి మాట చాలా క్లియర్గా ఉంది. ఒక్క ప్రజావేదికను కూలిస్తే ఊరుకో ప్రజావేదిక పెట్టాం, ఇది మా పాలన, మా పనితీరుని సగర్వంగా చాటి చెప్పడం కోసం ఊరూరులో ప్రజావేదిక పెట్టి ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక అందరూ సైలెంట్గా ఉంటే ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది. మంత్రి గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మొదలుకొని అధికార యంత్రాంగం అంతా మీ దగ్గరకు వచ్చింది. మీ సాధక బాధకలు వినే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరందరూ కూడా కొంత సైలెంట్గా ఉండి సహకరించాలి. అంతకన్నా ముందుగా ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి లోగోని మంత్రి గారిని ఆవిష్కరించమని కోరుతూ ఉన్నా. కూడా వైతాళికుడా
వచ్చింది. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు